హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్. ఇప్పుడైతే కొంచెం పాత పాదులు అయితే అయిపోయినాయండి. ఇదిగోండి పాత పాదులన్నీ ఇలా తీసేసాను. ఇది మీకు మొన్న వీడియో మీకు చూపించాను కదండి. ఇలా టమాటా మొక్కలన్నిటికి ఆకుల కింద ప్రూనింగ్ చేసుకుంటే చూసారు కదా ఎంత ఖాళీగా ఉన్నదో. ఎంత ఖాళీగా ఉండడం వల్ల కింద కొమ్మలన్నీ తీసేయడం వల్ల పైన ఉన్న దాంట్లోకి బలం అన్నది సరిపోయి కాయలు వస్తాయని చెప్పాను కదండి. అదేవిధంగా వంకాయ మొక్కలు కూడా అలాగే చేశానండి. చూడండి, ఇప్పుడైతే కొన్ని పాదులు అయితే అయిపోయినాయండి. అవి తీసేసి ఇప్పుడు నేను మీకు నారిపోయడం చూపించాను కదండి కొత్తదే. అది మళ్ళీ ఆ కంటైనర్లో మళ్ళీ మట్టి తీసేసి కొత్త మట్టి కలిపి కొంచెం మళ్ళీ ఆ కొత్త మొక్కలు అన్నది పెట్టుకుంటే మనకి మళ్ళీ కాపు అన్నది మళ్ళీ రెడీ అవుతుందన్నమాట అండి. ఇలాగ ఒక కాపు అయిపోవడంతో మళ్ళీ కాపు రెడీగా పెట్టుకుంటే మనకి కూరగాయలు అయితే మనకి చేతికి వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే మనం ఒకటి కానీ ఇంకోటి రెడీగా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఈజీగా పంట అన్నది బాగా వస్తుంది అన్నమాట అండి. ఇవ్వండి, చూసారు కదా, ఇవి పిందులు, కాయలు, ఇవ్వండి కొమ్మలు, చూసారు కాయలు ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూసారు కదా. ఇదే విధంగా ఎన్ని కాయలు ఇవ్వండి అలాగున్నాయి. పాతి అయితే తీసేసానండి. ఇప్పుడు కొత్తవి మళ్ళీ మీకు మార్చి మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవి మళ్ళీ ఇవన్నీ పాతి అన్నీ తీసేసినవి కొత్త కంటైనర్లు పెట్టుకొని మళ్ళీ పాదులు పెట్టుకుంటే మళ్ళీ మనకి పంట అన్నది మళ్ళీ రెడీగా వస్తుందన్నమాట. అలాగే ఇది కూడా కటింగ్ చేసేసి మొత్తం తీసేస్తామండి. ఇది కూడా మొత్తం అన్నీ తీసేసి విత్తనాలు అయితే అండి ఏర్ చేసి పెడతానండి. ఇదిగోండి కాయలు ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా ఉన్నాయి కదండి, ఇవన్నీ మొత్తం తీసేస్తానండి. తీసేసి దానికి కూడా మొక్క నేను రెడీగానే పెట్టానండి. ఇదిగో చూసారు కదా, ఇదిగోండి తీగ బచ్చలండి. అది అయిపోయేటప్పటికి మళ్ళీ ఇది రెడీగా ఉంది చూసారా. మనకు ఒకటి అయిపోయేటప్పటికి ఇంకోటి రెడీగా వస్తుంది అన్నమాట. అలా పెట్టుకుంటూ ఉంటే మనకి కాపు అయిపోయింది, అయ్యో మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ కాయాలి అన్నంత టైం తీసుకోవు. అవి మనకి అయిపోతుంది, మనకు రెడీ అవుతూ ఉంటాయి. బీరపాదులు చూసారు కదా, ఇవి హెల్తీగా ఉన్నాయి. కొమ్మకి కాయలు కూడా ఇక్కడ కూడా చూసారు కదా అంత బాగా వస్తున్నాయి కాయలు. మీకు అటుపక్క చూపించాను, ఇటుపక్క కూడా ఉన్నాయి బీరపిందులు. చూసారు కదా అంత బాగా వచ్చినాయో కాయలు అయితేని. ఇదిగోండి, ఇది మొన్న ఈ మధ్యన పెట్టిందండి కొత్త మొక్క. ఇది బాగానే ఉందని హెల్తీగా ఉందని ఉంచేసాను. ఇవన్నీ కంటైనర్లు ఇవన్నీ ఖాళీగా ఉన్నాయండి. ఇవన్నిటిలోని నేను ఇవి మళ్ళీ తీసి ఈ మట్టి ఎండబెట్టి మళ్ళీ మనకి ఇందులో మళ్ళీ కంపోస్ట్ కలుపుకొని అప్పుడు మొక్క పెట్టుకుంటే మళ్ళీ మనకి కాపు అన్నది బలంగా అందుకుంటుంది అన్నమాట అండి. చూసారు కదా, ఇదండి. ఇవంతా ఇటుపక్క కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసేసి కటింగ్ చేసి మొత్తం ఇవన్నీ తీసేస్తానండి. ఎలాగో కొత్తవి పెడతాను కాబట్టి. ఇవ్వండి పాత మొక్కలన్నా బీరకాయలు ఇవ్వండి చూసారు పిందులు. ఇవ్వండి ఎక్కడ ఒకటి, ఇవ్వండి కాయలు సరే అంత హైట్గా ఉన్నాయో. పిందులు అయితే ఉన్నాయండి. ఇవ్వండి పిందులు ఉన్నాయి. ఇవ్వండి కాయలు. చెట్టు వడలిపోయినట్టు ఆగిపోయినట్టు ఉన్నారు కానీ మనకి ఈ చెట్టుకి ఎన్ని పిందులు ఉన్నాయో చూసారు కదా. కాయలు అయితే చాలా బాగా ఉన్నాయండి. మనకి ఇది కూడా తీసేసి కటింగ్ చేసేస్తానండి. ఇది కూడా కట్ చేసేసి ఈ విత్తనాలు అన్నది స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, లేకపోతే ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వచ్చండి. చూసారు కదా, మీకు అదంతా కటింగ్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇదిగోండి ఎలాగో మొత్తం అంతా అలా క్లీనింగ్ చేసేసాను. రేపు వీడియోలో మీకు మొక్కలన్నీ నాటడం చూపిస్తాను. ఇదిగోండి నెమటోడ్స్ రావడం వల్ల మనకి విత్తనాలు అన్నది తయారైపోయి చూసారు కదా. ఇదిగోండి మనకి ఎలా నెమటోడ్స్ రావడం వల్ల మనకి విత్తనాలు అన్నది తయారైపోయి మొక్క అన్నది అలాగా ఎదక్కండగా ఇంకా అలాగ ఉండిపోయింది. ఇవి ఉన్నాయనుకోండి అస్సలు మొక్కని ఎదగనివ్వు. ఈ నిమిషం రాకుండానే మనం చూసుకోవాలి. వీటి వల్ల మనకి మొక్క అన్నది డ్యామేజ్ అయిపోతుందన్నమాట అండి. చూసారు కదా, మొక్క పోయింది కానీ మనకి విత్తనాలతోటి మనం వేసుకున్నాం కాబట్టి ఇది వేళ్ళతో తీసేసానండి. చూసారు కదా, ఇదిగోండి ఇంత నెమటోడ్స్ పెట్టేస్తే ఇంకా మొక్క ఉండడం కుండి వేస్ట్ కానీ మనకి మొక్క అన్నది ప్రయోజనం ఉండదండి. మొక్క ఎదగదు, మనకు ఆకు రానివ్వదు. ఎలాగో మనకి విత్తనాలు తయారైనాయి కాబట్టి మనం కొత్త సీడ్స్ వేసుకుంటే గుబురుగా వేసుకుంటే మనం చిన్న మొక్కలు విత్తనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న బ్లాక్ టాప్లో మనం వేసుకుంటే బాగా గుబులుగా వచ్చిన తర్వాత చిన్నగా కటింగ్ చేసుకుని మనం వండుకోవచ్చు. అందులో 4-5 మొక్కలు ఉంచుకొని పాదులా పాకించుకోవచ్చండి.
అప్పుడు ఈజీగా మనకి బాగుంటుంది అన్నమాట అండి. చూసారు కదా, పాదులు అయితే ఇవ్వండి. మళ్ళీ ఇవన్నీ కొత్తగా పెట్టాలండి. చాలా పాదులు అయితే డ్యామేజ్ అయిపోయినాయండి. చూసుంటారు మా వీడియోలో, మొత్తం పాదులన్నీ పోయినాయండి. ఇప్పుడు మళ్ళీ కొత్త మొక్కలన్నీ పాదులన్నీ పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఇలాగా మొత్తం చూసారు కదా, మొత్తం అంతా ఖాళీ అయిపోయింది. మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇదంతా శుభ్రం చేయాలి మొత్తం. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ప్రతి కొమ్మకి ఇలాగ బ్లాక్ కలర్గా విత్తనాలు ఇలాగ ఉండిపోయినాయి. ఇవి మనం చీడ్స్ మట్టండి విత్తనాలు. చూసారు కదా, ఇవి ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా ఉన్నాయి మనకి. ఇవి విత్తనాలు మట్టండి, బాగా తయారవుతాయి విత్తనాలు, తయారైనవి. ఇవి మనం వేసుకుంటే బోల్డ్ మొక్కలు అన్నది వస్తుందండి. చూసారు కదా, ఇదిగోండి సరే అంత కోసాను. ఆకు అక్కడక్కడ పనిచేస్తుంది. విత్తనాలు మనం స్టోర్ చేసుకొని ఒక కంటైనర్లో వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఇదండి మా వీడియో. కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.